పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునందునందలి ప్రియ దైవబిడ్డలారా, పెంతెకోస్తు మహోత్సవ వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసు ప్రభు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1-11, 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 3-7, 12, 13 వాక్యములు, యోహాను సువార్త 20వ అధ్యాయము 19 మొదలుకొని 23వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ కూడా ఒక చోట ఉన్నారని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి వాక్యాలు సెలవిస్తున్నాయి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి, ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరిపై నిలుచుట వారికి కనబడింది. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన విధముగా కొలది కాలము వారందరూ కూడా వారి యొక్క జీవిత విధానంలో దేవుని యొక్క కృపకు పాత్రులయ్యారు. మరి ముఖ్యంగా వారు అన్య భాషల్లో మాట్లాడారు. భూలోకంలోని ప్రతి దేశం నుండి వచ్చిన దైవభక్తులు వారి యొక్క సొంత భాషలలో ఆ యొక్క వాక్యాన్ని వినడం మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యాన్ని బట్టి వారందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఆశ్చర్యచకితులు కావడానికి కారణం ఏమిటయ్యా అంటే, క్రీస్తు భగవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడే ముందుగానే వారికి అభయం ఇచ్చారు. ఏమిటా అభయం అంటే, ఆ యొక్క యోహాను సువార్తలో 11వ అధ్యాయము 16వ వాక్యం చదువుకున్నట్లయితే, నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయన సత్య స్వరూపేగు ఆత్మ. లోకము ఆయనను చూడరు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ అందు ఉండును అని వాక్యం సెలవిస్తుంది. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టును, నేను మీ వద్దకు వస్తాను అని చెప్పేసి ప్రభువైన క్రీస్తు భగవంతుడు అభయం ఇచ్చిన విధముగా అదిగో పెంతెకోస్తు పండుగ రోజున పవిత్రాత్మను అపోస్తుల మీద ఇస్తూ ఉన్నా. యోహాను సువార్త 14:26 చదువుకున్నట్లయితే, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. లోకమలే నేను ఇచ్చుటలేదు, మీ హృదయములు కలవరపడవలదు, భయపడవలదు అని చెప్పేసి క్రీస్తు భగవంతుడు ఇచ్చిన అభయానికి అనుకూలముగా ఆ యొక్క అపోస్తలులందరూ కూడా ప్రజలకు వారి యొక్క సొంత భాషల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినే విధముగా పవిత్రాత్మ శక్తి అక్కడ వారికి ఇవ్వబడుతుంది. భగవంతునికి ఇష్టమైనప్పుడు అన్య భాషలను మాట్లాడే అనుగ్రహాన్ని ఇచ్చారు. ఇష్టం లేనప్పుడు అదిగో వాటిని తొలగించడం మనం ఆదికాండము 11వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. ప్రజలందరూ కూడా వచ్చేసి ఆకాశం చేరుకోవాలనే గోపురం కడుతూ ఉన్నా. అక్కడ మనందరం కూడా ఒకటిగా ఉండాలి అని చెప్పేసి, ఆకాశము దేవుని యొక్క సింహాసనము కాబట్టి ఆ సింహాసనం చేరుకోవాలనే ఆ యొక్క దురదృష్టపు ఆలోచనతో ఉన్నారని మన వాక్యాల ద్వారా వింటాం. అటువంటి సందర్భంలో ప్రభువైన దేవాదేవుడు ఇదిగో ఆదికాండము 11వ అధ్యాయంలో 9వ వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. అక్కడ దేవుడు ప్రపంచమునందలి ప్రజలందరూ మాట్లాడు భాషను తారుమారు చేశాను కావున దానికి బాబేలు, తారుమారు చేయట అని పేరు వచ్చెను. అక్కడ నుండి నేల 4 వైపులకు దేవుడు మానవులను చెదరగొట్టెను. అంటే దేవునికి కావలసినప్పుడు అందరి యొక్క భాషలను మాట్లాడే విధముగా పవిత్రాత్మ అనుగ్రహాన్ని పెంతెకోస్తు రోజు ఇచ్చినప్పుడు ఆ యొక్క దురదృష్టము మరి యొక్క చెడు ఆలోచనతో దేవుని చేరుకోవాలని గోపురం కడుతుంటే వారిని చెల్లాతిరి చేసి ఉన్నారని వాక్యము సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధముగా ఈనాటి సువార్త పట్టణంలో సహితము ఆ యొక్క ఆదివారం రోజున సాయం సమయంలో యూదులు భయం చేయ శిష్యులు తాము కూడిన ఇంటిలో తలుపులు మూసుకొని ఉన్నారు. యేసు క్రీస్తు భగవంతుడు వారి మధ్య నిలబడి నీకు శాంతి కలుగునుగాక అన్న 20వ వాక్యంలో అంతటా వారికి తన చేతులను ప్రక్కన చూపి తదనంతరం వారితో మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచూ ఉన్నాను అట్లు పరికి 22వ వాక్యంలో వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అంటున్నారు. మట్టి బొమ్మను చేసినప్పుడు దానిలో ఊపిరినిచ్చారు. మళ్ళీ అదిగో బలహీనుడైన ఆ యొక్క అపోస్తుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి మరి ఒక్కసారి తన యొక్క పవిత్రాత్మ శ్వాసను ఊదటం, తదనంతరం వారికి ఇచ్చిన అభయం పాప సంకీర్తనం,
మీరు ఎవరి పాపములను క్షమించిన ఎడల అవి క్షమింపబడను, మీరు ఎవరి పాపములను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. ఇది అధికారపూర్వకంగా క్రీస్తు భగవంతుడు ఇచ్చిన ఒక పాప సంకీర్తన కార్యక్రమం. కాబట్టి పాప సంకీర్తనము క్రీస్తు భగవంతుడు స్వయముగా ఏర్పాటు చేశారనడానికి ఈ వాక్యాలు మనకి సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈనాటి 2వ పట్టణంలో కూడా ప్రభు అయిన దేవాదేవుడు పునీత పౌలు గారి యొక్క మాటల్లో సెలవిస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 3వ వాక్యం 2వ భాగంలో, పవిత్ర ఆత్మలచే తప్ప ఏ వ్యక్తియు యేసు ప్రభు అని అంగీకరింపడు. కృపావరములు అనేకం ఉన్నాయి, కానీ వాటిని ఇచ్చేది ఒక్కడే, అది ఆత్మదేవుడు. పరిచర్యములు అనేక పద్ధతులున్నాయి, కానీ సేవలు అందుకునేది ప్రభు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకలు ఉన్నాయి, కానీ అన్ని సేవకులకు అందరకు ఒకే దేవుడు సామర్థ్యం వసుకుతాడని వాక్యం సెలవిస్తుంది. అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినదని వాక్యం సెలవిస్తుంది. 12-13 వాక్యాలు చదువుకున్నట్లయితే, క్రీస్తు భగవంతుడు పెక్కు అవయములు గల ఒకే శరీరం వంటివాడు. పెక్కు అంగములతో కూడిన శరీరం ఒకటే కదా. అట్లే యూదులమైన అన్యులమైన ఎవరైనా సరే మనందరం కూడా ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బాప్తిసం పొందుతూ ఉన్నాం. కాబట్టి అటువంటి బాప్తిసంలో అందరూ ఒకటై దేవుని యొక్క కృపకు పాత్రలయ్యే విధముగా దైవాశీస్సులు పొందుకోవడానికి భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకోమని చెప్పేసి ఈ యొక్క పెంతెకోస్తు పండుగ మనకి గుర్తు చేస్తుంది. ప్రతి దివ్య సంస్కారం జ్ఞానస్థానంలో మనందరం కూడా ఆ యొక్క జన్మ పాపమును తొలగించే విధముగా పవిత్రాత్మ అనుగ్రహాలు పొందుకోవడానికి జ్ఞానస్థానం మనం స్వీకరిస్తూ ఉన్నాం. మరి పాప సంకీర్తనలో పాపాలను తొలగించి ఆత్మ బలము చేత నింపబడుతూ ఉన్నాం. మరి దివ్య సప్రసాదంలో క్రీస్తు భగవంతుని యొక్క శరీర రక్తాల చేత మనము మరి ఆత్మ బలము చేత నింపబడుతూ ఉన్నాం. భద్రమైన అభ్యాంగం అనగానే పవిత్రాత్మ ధృవీకరణం, పవిత్రాత్మ అనుగ్రహాలతో నింపబడే విధముగా దేవుడు మనకు ప్రసాదించిన యొక్క దివ్య సంస్కారం అవస్థ అభ్యాంగంలో రోగాలను తొలగించడానికి పవిత్రాత్మ అనుగ్రహ శక్తి, స్వస్థత శక్తిని భగవంతుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నా. అదే విధముగా ఆ యొక్క గురు పట్టాభిషేకంలో భగవంతుడు అపోస్తలుకి ఇచ్చిన ఆ యొక్క అభయం, ఆ యొక్క పవిత్రాత్మ అభిషేకాన్ని భగవంతుడు మనందరికి కూడా గురువుల ద్వారా మనకు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి అటువంటి పవిత్రాత్మ అభిషేక్తులైన వారు అపోస్తల యొక్క వారసులుగా, వారసత్వముగా దేవుని యొక్క కృపను ఈ లోకంలో కొనసాగించడానికి పవిత్రాత్మ పూరితులై ఉన్నారని ప్రభువైన దేవాదేవుడు మనందరూ కూడా తెలియజేస్తున్నారు. అటువంటి పవిత్రాత్మ అనుగ్రహాల చేత ఎల్లకాలం మనం దీవించబడాలి, మరి ముందుకు నడిపించబడాలని పెంతెకోస్తు పండుగ రోజున అపోస్తల మీద ఏ విధంగా అయితే పవిత్రాత్మ దిగి వచ్చిందో మనందరి మీద దిగి రావాలని భగవంతుని వేడుకోవాలి. ఆ పవిత్రాత్మను పొందుకున్న అనేక మంది ఆ యొక్క అపోస్తలులు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రజల మీద వాక్య పరిచర్య సందర్భంలో పవిత్రాత్మ దిగి వచ్చిందని ఆ యొక్క నూతన నిబంధనలో మనకి ఎన్నో వాక్యాలు సాక్ష్యాలుగా ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, అదేవిధంగా జ్ఞాన వివాహంలో పవిత్రాత్మ చేత విడివిడిగా ఉన్న స్త్రీ పురుషులు ఒకటిగా చేయబడుతున్నారు. జీవితాంతం కలిసి ఉండే గొప్ప భాగ్యాన్ని అది పవిత్రాత్మ అనుగ్రహాల చేత దేవాదేవుడు వారికి ఇచ్చిన ఒక అభయం, ఒక కృప అనుగ్రహం. అటువంటి పవిత్రాత్మ ఎల్లప్పుడూ కూడా మనందరినీ కూడా నడిపిస్తుంది. పవిత్రాత్మ చేత నింపబడుతూ దేవుని కృపకు పాత్రలు కావడానికి భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం. పెంతెకోస్తు పండుగ రోజున దిగి వచ్చిన పవిత్రాత్మ దేవుడు, అగ్ని రూపంలో వచ్చిన గొప్ప దేవుడు మనందరినీ కూడా ఎల్లకాలం దీవించి తన యొక్క కృపకు పాత్రలు చేయమని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభువైన దేవాదేవుడు వాక్యాల ద్వారా మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ ద్వారా మనం పొందుకున్న పవిత్రాత్మ అనుగ్రహాలను నూతనీకరించి మరొకసారి తన యొక్క ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా మనల్ని దీవించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.